హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ ఆనపకాయ పప్పు కర్రీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇది 2 టైమ్స్ వాష్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నేను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఆనపకాయలో అరముక్క వేసుకున్నామండి. 1 టమాటా, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. పక్కన కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఈ కోసిన ముక్కలన్నీ దానిలో వేసుకోవాలండి. 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ముందు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ స్లోగా ఉడికించుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని. దీనిలో తాలింపు పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని బాగా వేయించుకోవాలి. దీనిలో 3 వెల్లుల్లిపాయలు, 1 ఎండుమిరపకాయ 3 ముక్కల కింద వేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇది మన పప్పులో వేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.